పరీక్ష పాస్ చెయ్యి, నీకు కొబ్బరికాయ కొడతాను, నాకు పలానా ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వండి, నేను ఇన్ని డబ్బులు ఉండిలో వేస్తాను. ఇలాంటి నెగోసియేషన్స్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. అలాంటప్పుడు భక్తి ఎక్కడుంది? ఇట్స్ కమర్షియల్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే దైవాన్ని కమర్షియల్ చేశారు, ఆలయాల్ని కమర్షియల్ చేశారు. ఎందుకంటే వెళ్ళే భక్తులు అలాగే ఉన్నారు, నిర్వహించేటువంటి ఆలయ నిర్వాహకులు అలాగే ఉన్నారు. మనము ఏదో 10 అంతస్తుల మేడ కావాలి అని అనగానే ఇచ్చేయడు. అడగని వాడికి 10 అంతస్తుల మేడ ఇస్తున్నాడే, అసలు పూజ చేయని వాడికి ఇస్తున్నాడే అంటే వాడికి అది ఆనందాన్ని ఇస్తుంది కనుక ఇస్తున్నాడు. అడిగిన వాడికి ఎందుకు ఇవ్వట్లేదు? అది వీడికి రేపొద్దున ప్రమాదాన్ని ఇస్తుందేమో. సంపాదిస్తున్నది ఎంత ఎవరి కోసం? కుటుంబం కోసం, పిల్లల వాళ్ళ కోసం. సరే, వాడు 3 ఏళ్ళు ఉన్నాడు. అమ్మ నేను మా ఫ్రెండ్స్ తోటి సరదాగా తిరిగి వస్తాను, నాకు 10,000 ఇవ్వమని అడిగాడు అనుకోండి, ఇస్తారా? మరి సంపాదించేది వాడికే కదా. ఏదిస్తే ఈ జీవుడు ఎలా దిగజారిపోతాడో కదా. కనుక ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలిసి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అంతే భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే వీడిని బాగు చేయాలనుకునేటువంటి తల్లిదండ్రులకు ఉండే ప్రేమ కంటే జీవుణ్ణి ఉద్ధరించాలనేటువంటి భగవంతుడి ప్రేమ కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ. కనుక ఆయనకి మనం ఇది ఇస్తేనే అది ఇస్తాడనేం లేదు.